హాయ్, ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం. పన్నీర్ కట్ చేసుకొని పెట్టుకో. గ్రేవీ కోసం ఆనియన్స్ వేయించా. త్రీ టమాటోస్ తీసుకో, అవి కూడా వేయించాలి బాగా. నెక్స్ట్ మిక్సీ జార్లో అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బఠానీలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రేవీ కోసం చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన రాకుండా. అదే బౌల్లో మసాలా, మిర్చి అవన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. కొద్ది గ్రేవీ కోసం వాటర్ కూడా వేసుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత ఫైనల్గా మనకి పన్నీర్ మటర్ కర్రీ ఈజ్ రెడీ. నెక్స్ట్ చపాతీ కోసం చపాతీ పిండి నానుకున్నా. పన్నీర్ కర్రీ, చపాతీ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మా పాప దగ్గరికి హాస్టల్కి వెళ్ళడానికి బయలుదేరాము. అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, అది ఐఐటి కాలేజ్. అక్కడ చూడండి కనిపిస్తుంది, అక్కడ గ్యాప్ వచ్చింది జస్ట్ వెయిట్. అది మొత్తం కూడా ఐఐటి కాలేజ్ అండి. ఐఐటి ఫౌండేషన్ ఉంది కదా, ఆ కాలేజ్ అది. కొద్దిగా ముందుకు వెళ్తే మీకు ఐఐటి బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి. ఐఐటి బోర్డు అని పెద్ద బోర్డు కనిపిస్తుంది. చూసారా అక్కడ కనిపిస్తుంది, అది ఐఐటి బోర్డు పెద్దది చూడండి. ఫైనల్గా నరసాపూర్కి ఎంట్రీ అయ్యాము.
నా పాప వస్తుంది చూడండి, తనే హాస్టల్లో ఉంటుంది. వాళ్ళ డాడీకి ఏదో చూపిస్తుంది అక్కడ. హాస్టల్లో తన ఫ్రెండ్. ఫైనల్గా మా పాప హాస్టల్కి వచ్చామండి. చూడండి తను వస్తుంది. తన ఫేస్లో మేము వచ్చామని హ్యాపీనెస్ చూడండి ఎంత, అసలు అది చూడలేము అసలు. ఇంకా రాలేదు, ఇంకా ఇటు వస్తుంది.